ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ కరెంట్ ఆఫీస్లో బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, సైంటిస్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే అసిస్టెంట్, అలానే మీరు కానీ చూసుకుంటే టెక్నీషియన్ ఉద్యోగాలు, నర్సింగ్ ఉద్యోగాలు. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. లెవెల్ 4 నుంచి అలానే లెవెల్ 7 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. అప్రోక్సింగ్ మీరు కానీ చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ 39,000 నుంచి 68,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీ చేసిన వాళ్ళు, అలానే డిప్లొమా చేసిన వాళ్ళు, అలానే మనకు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, అలానే ఎన్ని డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు చేసిన చాలా సింపుల్, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో వెళ్ళండి. అక్కడ కామెంట్స్లో పైన పింక్ చేస్తున్నాడు, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇక్కడ డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే అంటే హెచ్ఎస్సి నుంచి సైన్స్ స్ట్రీమింగ్లో 60% ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ జాబ్స్ కండి. ఆ తర్వాత అలానే మనకు నర్సింగ్ జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఇది కూడా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ నుంచి కూడా మీరు చేసినప్పటికీ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ 50% ఉన్న వాళ్ళు అసిస్టెంట్ జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలానే హెచ్ఎస్సిలో మనకు 12th క్లాస్లో మనం కానీ చూసుకున్నది సైన్స్ స్ట్రీమింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 50% వచ్చిన వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు, జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు కానీ చూసుకుంటే 10th ప్లస్ ఐటీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, అందరు కూడా అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ మీరు అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ అప్లికేషన్ అనేది 12వ తేదీని స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు ఏప్రిల్ 1వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది రావడం జరిగింది. ఇది మనకు రావడం జరిగింది కర్ణాటక అయినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. మరిన్ని వివరాలు మీరు కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్లికేషనే కాకుండా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు 100% మీరు కావాలనుకున్న వారు మీరు గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనకు ఈరోజు తెలంగాణలో స్టార్ట్ అయ్యే జీవన యువ వికాస సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే వాటిని సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో 580 ఉద్యోగాలకి ఎంపిక జాబితా అనేది వీడియోలో కావడం జరిగింది. అలానే మీరు కరెంట్ ఆఫీస్ సంబంధించి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే దీని మీద క్లిక్ చేశారంటే 391 ఉద్యోగాలు ఉన్నాయి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది, అలానే ఇక్కడ అర్హతలు ఉండాలి, అలానే మనకు వయసు ఎంత ఉండాలి, అలానే అప్లికేషన్ ఫీజు ఎంత ఉండాలి, 100 నుంచి 150 రూపాయలు మాత్రమేనండి. అలానే దరఖాస్తు ఎలా చేసుకోవాలి, అలానే ఇక్కడ మీరు చూసుకుంటే నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది ఇవ్వడం జరిగింది. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది తెలియజేస్తుంది అనేది. మీకు కావాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా మీరు పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.